హాయ్ అమ్మా నాన్నలు. సైన్స్ చాలామంది పిల్లలు అంతెందుకు పెద్దలు కూడా సైన్స్ అంటే అమ్మో సైన్స్ బాబోయ్ ఫిజిక్స్ అంటూ భయపడుతూ ఉంటారు. బట్ సైన్స్ మన చుట్టూ జరుగుతూనే ఉంటుంది కదా. మరి అలాంటప్పుడు మన కళ్ళ ముందు కనిపిస్తున్న విషయాలు కూడా మనం లేదా మన పిల్లలు గ్రహించడానికి నేర్చుకోవడానికి ఎందుకు కష్టపడుతున్నాం, ఎందుకు భారంగా ఫీల్ అవుతున్నాం అన్న విషయాలు మాట్లాడుకుందాం. మొన్న దసరా సెలవుల్లో హైదరాబాద్లోని బిర్లా సైన్స్ మ్యూజియంకి వెళ్ళాము. 4 గంటలు అక్కడ గడిపాము. అందులో బోలెడన్ని సైన్స్ కాన్సెప్ట్స్ని ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్స్, వర్కింగ్ మోడల్స్ రూపంలో ఉంచుతారు. పిల్లలు ఆడుకుంటూనే ఎన్నో విషయాలు గ్రహిస్తారు. కెప్లర్స్ లాస్, న్యూటన్స్ లాస్, ఆప్టిక్స్, మ్యాగ్నెటిజం, లాస్ ఆఫ్ మొమెంటం, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా, ఎలక్ట్రిసిటీ, ఇలా ఒక్కటేంటి బోలెడన్ని కాన్సెప్ట్స్ ఇక్కడ ఫన్ వేలో ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే మా పిల్లలు చిన్నవాళ్ళు, వాళ్ళకేం అర్థమవుతాయి అని మీరు అనుకోవచ్చు. ఇదిగో ఈ ఆలోచన ఉంది చూశారు, ఇది వన్ ఆఫ్ ది రీజన్స్ వై సైన్స్ ఫీల్స్ సో హార్డ్. మనం సైన్స్ని సబ్జెక్ట్ లాగా ట్రీట్ చేస్తాం, అందుకే భారంగా ఉంటుంది. బట్ ఇన్స్టెడ్ సైన్స్ని మన పిల్లలు ఆస్వాదించాలి, పరిసరాలను అబ్జర్వ్ చేయాలి, మన చుట్టూ జరిగే ప్రతి దానికి ఒక కారణం ఉంది అని నమ్మాలి. ఆ కారణం ఏంటి అన్నదే మన పిల్లలు క్లాస్లో నేర్చుకునేది. విచ్ బ్రింగ్స్ అస్ టు ద నెక్స్ట్ పాయింట్. మనం బిలీఫ్స్ని సైన్స్ని ముడిపెట్టేశాం. నమ్మకాలు వేరు, సైన్స్ వేరు. ఇప్పుడు నేను చెప్పబోయేదానికి కూడా ఎవరో ఒకరు ఖచ్చితంగా నెగిటివ్ కామెంట్స్ పెడతారు. బట్ అయినా చెప్తున్నాను, మన పిల్లలు అమ్మా ఇదెందుకు ఇలా ఉంది, స్టార్స్ ఎలా వచ్చాయి అని మనకి తెలియని పెద్ద క్వశ్చన్స్ అడుగుతారు. ఇట్స్ అ వెరీ హెల్దీ సైన్. దాని అర్థం ద చైల్డ్ ఈజ్ అబ్జర్వింగ్ అని, ద చైల్డ్ ఈజ్ క్యూరియస్ అని. అప్పుడు తెలిస్తే సమాధానం చెప్పండి, లేకపోతే ఐ డోంట్ నో అనండి. అంతేగాని దేవుడు చేశాడు అని చెప్పకండి. అలా చెప్పిన మరుక్షణం ద డిస్కషన్ ఎండ్స్. ద సర్చ్ ఫర్ అన్ ఆన్సర్ ఎండ్స్, క్యూరియాసిటీ డైస్. ఇన్స్టెడ్ ఫోన్లోనో కంప్యూటర్లోనో ఆ ప్రశ్నకి సైంటిఫిక్ సమాధానం సెర్చ్ చేయండి. మీకు తెలిసినంత, మీకు అర్థమైనంత చెప్పండి. అప్పుడు ఏమవుతుందంటే ద క్వశ్చన్ ఈజ్ స్టిల్ ఓపెన్ ఇన్ ద చైల్డ్స్ మైండ్, ది ఆన్సర్ ఈజ్ యెట్ టు కమ్ అని ఆ చిట్టి బుర్రలు అర్థం చేసుకుంటాయి. ఇప్పుడు థర్డ్ పాయింట్, క్లాస్లో ఈ కాన్సెప్ట్స్ని ఎలా టీచ్ చేస్తారు, ఎలా ఇంట్రడ్యూస్ చేస్తారు అన్నది చాలా ఇంపార్టెంట్. ఇఫ్ యువర్ కిడ్ ఈజ్ లక్కీ, ఒక మంచి టీచర్ వస్తారు. మరి రాకపోతే ఏంటి పరిస్థితి అంటే మనమే నేర్చుకోవాలి, మనమే అర్థమయ్యేలా మన పిల్లలకి ఇంట్లో చెప్పుకోవాలి. దెర్ ఈస్ నో అదర్ ఆప్షన్. నాకు రాదు, నాకు అర్థం కాదు అంటే ఇంత పెద్దవాళ్ళం మనం నేర్చుకోలేనప్పుడు మన పిల్లలు నేర్చుకోవాలి అని అనుకోవడం న్యాయం కాదు కదా. ఇక లాస్ట్ పాయింట్, రిజైన్ ఫ్రమ్ వాట్సాప్ యూనివర్సిటీ. అందులో వచ్చే ఫార్వర్డ్లు చదవద్దు, మీరు ఫార్వర్డ్ చేయొద్దు. ఒకవేళ చదివినా గూగుల్ ఓపెన్ చేయండి, లేదా మీకు నచ్చిన ఏఐ ఓపెన్ చేసి వెరిఫై ఫర్ ఆథెంటిసిటీ. మెల్లగా మీ బ్రెయిన్ ఆలోచించే విధానం మారుతుంది. సో అమ్మా నాన్నలు, ఇప్పుడు అర్థమైందా సైన్స్ ఎందుకు భారంగా, ఎందుకు కష్టంగా అనిపిస్తుందో?